శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం గత వారం రోజులుగా ఎల్లమ్మ గురించి చెప్పుకుంటున్నాం కదా. అంటే అమ్మవారు ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉండాలి అయితే నేనైతే యూట్యూబ్లో నెంబర్ అయితే తీసేసాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో నెంబర్ పెట్టిన తర్వాత చాలామంది ఫోన్, అసలు రోజు ఎంతోమంది ఫోన్ చేస్తున్నాయి. 50-60 మంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే సరే రాని నా అంటే వాళ్ళకు నేను అంటే వాళ్ళకు కూడా రెస్పాన్స్ అవ్వడం మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే నాకు అంటే ఒక్కరోజు నేను 50 కాల్స్ మాట్లాడితే కనీసం దాంట్లో 30 కాల్స్ దగ్గర దగ్గర 30-35 కాల్స్ మాట్లాడిన వాళ్ళు మాకు ఎల్లమ్మ అంటే ఈ పండుగ చేసిన తర్వాతనే మాకు ఏమీ బాగలేదు, అసలు ఏం కలిసి రావడం లేదు. అప్పుడు పండుగ చేయండి చేయండి అని చెప్పిండ్రు, చేసిన తర్వాత ఏం బాధ లేదు. అసలు మాకు ఏం జరుగుతుందో మాకు ఇట్లా అంటే ఇట్లా చెప్పడం వల్ల నా అసలు అమ్మవారిని నమ్మి మనం పండుగ చేసిన తర్వాత మనకు అంటే కలిసి రావడం అనేది ఉండదు. మళ్ళీ వీళ్ళకు ఎలా చేసిండ్రో ఏం చేసిండ్రో ఈ మాటలు వినకూడదు అనుకొని నేను యూట్యూబ్లో నెంబర్ అనేది తీసేసిన. ఎందుకంటే నాకు కూడా బాధ అంటే ఎందుకంటే అమ్మవారిని నమ్మితే మనని ఒక తల్లి బిడ్డని ఏ విధంగా చూస్తుందో అమ్మవారు కూడా బిడ్డలను అదే విధంగా చూస్తుంది అన్నమాట. అంటే మీరు పండుగలు ఆమె కోరుకుంటే చేసిండ్రా, లేకపోతే ఎవరైనా చెప్తే చేసిండ్రా, లేకపోతే మీరే చేసుకున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఎవరిని అనలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు నిజంగా పండుగ చేయించుకోవాలి అంటే మనతోటి అమ్మ కరెక్ట్ మనల్ని పరిశీలిస్తుంది. అంటే వీళ్ళు నా పండుగ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా, వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేవా అన్నీ చూసిన తర్వాతనే అమ్మ మన ఎంబడి పండుగ చేయించుకోవడానికి సిద్ధమవుతుంది. అంతేగాని మనకి కూటికి లేనప్పుడు ఆమె పండుగ ఎలా చేయించుకుంటుంది చెప్పండి. ఇప్పుడు మన బిడ్డలు ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారనుకోండి, సరే పెద్ద ఏజ్ వాళ్ళకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ బిడ్డ అంటే వాళ్ళ పిల్లలు ఏదో అప్పు చేసి పలానా చేస్తాము, అప్పు చేసి పలానా చేస్తారంటే తల్లిదండ్రులు ఏమంటారు, అరే అప్పు చేస్తే తీర్చుకోవడం తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు అనే చెప్తారు కదా. మళ్ళీ అమ్మవారు మనల్ని అప్పు చేసి పండుగ చేయించుకొని ఆమె ఎలా సంతోషపడుతుంది చెప్పండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు మీరు ఎక్కడనో అంటే దేవునమ్మల దగ్గరకో లేకపోతే ఎవరైనా దేవుడు వచ్చి చెప్తున్నారు అక్కడ పోతున్నారు కదా, వాళ్ళు చెప్పడం తప్పు. నాకు ఇక్కడ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేక మీకు కరెక్ట్ సజెషన్ ఇవ్వక అంటే ఇలా చేస్తే ఇలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేకనో ఎవరు లేకనో కానీ లాస్ట్కు మాత్రము అమ్మవారు నిందన పడుతుంది ఇక్కడ. ఈ మాట నేను వినలేకనే వద్దు, ఇంకా ఈ మాటలు నేను వినలేను. ఎందుకంటే నేను అమ్మవారిని నమ్ముకున్న, సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులను నమ్ముకున్న. నాకు ఇంతవరకు నాకు ఏదైనా చిన్న ఆపద వచ్చినా నేను అమ్మకు చెప్పుకుంటా, అది నాకు ఒక్క రోజులోనే దానికి పరిష్కారం అనేది దొరికిస్తుంది. అంటే మనం నమ్మకంతోటి ఉండాలి. ఏదో వాళ్ళకి పండుగలు చేసి పూజలు చేసి ఈ అప్పులు చేసి పూజలు చేసి పండుగలు చేసినంత మాత్రాన మనం కరుణిస్తుంది అని అనుకోవద్దు. మనం అమ్మవారి ముందల ఒక దీపం పెట్టి 2 అగరబత్తులు పెట్టి నువ్వు నైవేద్యం పెడతావా పెట్టవా నాకు అనవసరం, 2 చేతులు జోడించి అమ్మను ఎంత భక్తితోటి అడుగుతామో ఆ తల్లి మనకు అంత కరుణిస్తుంది అన్నమాట. అలాంటిది ఏంది ఇలా చెప్తున్నారు, అసలు తప్పి ఎక్కడ జరుగుతుంది అనేది అంటే నాకే తెలుస్తుంది అన్నమాట. అయితే ఈరోజు మనము అప్పు చేసి అమ్మవారి పండుగలు చేయవచ్చా అంటే దేవుని పూజలే కానీ ఏదైనా సరే మనం ఏదైనా దైవ సంకల్పంవి అప్పు చేసి చేయవచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాము. అయితే అమ్మవారు మీకు సరే మీ కళలో పండుగలు చేస్తున్నట్లు లేకపోతే శివశక్తులు వస్తున్నట్లు ఇట్లా వస్తుంది అనుకోండి. అమ్మవారు అంటే పాములు రావడము పుట్టలు రావడము ఇట్లా వస్తుంది. మీకు ఏదో ఆందోళన అంతే కదా. మీకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా వస్తుంది అంటే వాళ్ళు ఏదో సజెషన్ ఇస్తారు. సరే అమ్మ వస్తే మంచిదే, మనం పండుగలు చేయలే కదా, వస్తుంది మనకు ఆర్థికంగా బాగానే ఉన్నాము, సరే చేద్దాంలే అని చేయొచ్చు. కానీ మనకే ఏం లేదు. సరే మనకు ఒకవేళ కొత్తగా దేవుడు పెట్టుకున్న వాళ్ళు కొత్తగా వస్తుంది, మేము అంటే పొత్తుల్లో ఉంది ఇప్పుడు అలాగ పంచుకుంటున్నాం అంటే ఎవరి వాళ్ళము అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీకు సొంతం ఇల్లు ఉంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. మాకు అమ్మవారికి ఆజ్ఞ మీద అమ్మవారి ఇల్లు లేకుండా వాళ్ళింట్లో వీళ్ళింట్లో పెట్టి నన్ను అక్కడ ఇక్కడ తిప్పమని ఎప్పుడు కోరదు. చూసుకోండి ఫస్ట్ మీ ఆర్థిక పరిస్థితులు, మీరు కిరాయి ఇంట్లున్నారా లేకపోతే సొంత ఇంట్లున్నారా,
చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాత సరే మీరు ఏదో దేవునమ్మ దగ్గరకో ఎవరో ఎవరో దేవుడు వస్తున్నారు. సరే మాకు ఎవరో గురువు గారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతారు కదా! అక్కడ వాళ్ళు దేవుని పై మీదకొచ్చి వాళ్ళకి చెప్తుంటారు. మీకు ఎల్లమ్మ ఉందా? మనకి ఎట్లా ఉంటది కాబట్టి అది ఎలాగో ఎళ్తది. మీరు పండుగ చేయండి అన్నప్పుడు మీరు ఎంబడే అమ్మవారిని ప్రశ్నించాలి. ఎందుకంటే దేవత గూడంగా ఎప్పుడు మన అమ్మ నువ్వు పండుగ చేయమంటున్నావు గదా! మరి నా పరిస్థితి బాగాలేదు. నాకు పలానా తోటి డబ్బులు రావాలి. అవి ఆగిపోయినవి. సరే మాకు వ్యాపారం ఉంది. మా వ్యాపారం ఏం బాగా జరగట్లేదు. మాకు తినడానికి లేదు. నీ పండుగ ఎట్లా చేయాలి అంటే అమ్మవారు అప్పుడు మీకు ఆజ్ఞ ఇస్తుంది. మాట ఇస్తుంది. ఏ మాట? నేను రప్పిస్తా డబ్బులు అని ఇస్తుంది. లేదు మాకు కిరాయమ్మ, మేము కిరాయి ఇంట్లో ఉన్నాం, మాకు సొంత ఇల్లు లేదు, మేము ఎట్లా ఉండాలి అంటే అమ్మవారు అప్పుడు మీకు ఏదో నాకు ఒక పాల టెంకాయనో లేకపోతే ఏదో కళ్ళు బుగ్గిలో అమ్మవారికి కళ్ళు సాకనో ఏదో అడుగుతుంది కానీ పెద్ద పండుగలు మాత్రం అడగదు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు చెప్తున్నారో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఆ దేవునమ్మ వాళ్ళు కూడా అమ్మ పండుగలు చేయండి పండుగలు చేయండి వీళ్ళు కూడా సగము నాకు ఫేక్ అని అనిపిస్తుంది చాలామంది. ఎందుకంటే ఎప్పుడే కానీ అమ్మవారు వాళ్ళ పరిస్థితిని కూడా సరే మీకు మీ ఒంటి మీదకి వచ్చి చెప్పిండ్రా అది పక్కన పెడదాం కొద్దిసేపు. తర్వాత అయినా మీరు వాళ్ళతో మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు ఏం చెప్పిందమ్మా సరే మనకు గుర్తుకుండదు, కొన్ని విషయాలు అయితే గుర్తుకుండదు కదా. అప్పుడు ఏం చెప్పిందమ్మా అంటే వాళ్ళు ఎదురుగున్న వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పండుగ చేయమంటుంది అన్నప్పుడు అప్పుడు మనం ఆపాలి. మీకు అంటే వాళ్ళ పరిస్థితి కూడా కనుక్కోవాలి. మనం కనుక్కొని వాళ్ళని ఎప్పుడే కానీ బెదిరించకూడదు. మీకు ఇది చేస్తేనే మంచిగా అవుతుంది, చేయకపోతే ఇబ్బందులు వస్తాయి అని బెదిరించకూడదు ఎప్పుడే కానీ. ఎందుకంటే మనము మన మన మనకు తెలుసు నిజంగా మనము ఒక అమ్మవారిని నమ్ముకుని ఉంటే అమ్మవారు ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎవరిని శిక్షిస్తుంది, ఎవరికి మంచి చేస్తుంది అనేది మనకు తెలిసి ఉంటుంది. మీరే ముందు వీళ్ళే బెదిరిస్తున్నారు, మీరు పండుగ చేయకపోతే అమ్మవారు ఇబ్బంది పెడుతుంది ఇట్లా అట్లా అంటారు. పాపం వాళ్ళేమన్నా ఇంకా దేవుని విషయంలో ఎవరైనా మంచిగా చేయాలని అనుకుంటాం కదా, మనము చెడు చేయాలని అనుకోము కదా. నిజంగానే ఉండొచ్చు కదా అని వీళ్ళు ఏం చేస్తారంటే ఆడప్పు ఈడప్పు తెస్తారు, అమ్మవారి పండుగలు ఏవో చేసేస్తారు. ఎప్పుడే కానీ దైవ పూజలు అమ్మవారి పండుగలు అప్పు చేసినాం అనుకోండి అప్పు ఎప్పటికీ తీరదు. నేను 100% చెప్తున్నా. దైవ పూజలకు కానీ లేదంటే ఈ అమ్మవారి పండుగలు కానీ ఇలాంటివి మనం అప్పు చేసి తీసినామంటే అది మన జన్మకు అప్పు తీరదు. ఇంకా మనం వేరే పెళ్ళిళ్ళకో లేకపోతే ఏదైనా ఇబ్బందులకో దేనికో ఒకదానికి మనం అప్పు చేసినాం అనుకోండి, చేసి అమ్మవారిని అమ్మ ఇలా అప్పు తిందంటే అది తీరడానికన్నా అవకాశం ఉంటుంది. కానీ ఈ పండుగలు చేసినాము అంటే అప్పు అస్సలు తీరదనమాట. చూడండి మీరు మనం చిన్న ఇంట్లో ఏదన్నా దైవ పూజ కన్నా ఏమన్నా సంక్రాంతి కదా అవి చేసుకుంటాం కదా, అవి ఎవరితోటో అప్పు తెస్తాం కదా, అప్పు తెచ్చి చేర్చుకుంటాం ఆ అప్పు కూడా తీరదు. ఎందుకంటే వాళ్ళు కోరుకోరు. ఎప్పుడే ఆడంబరాన్ని ఏ అమ్మవారు ఏ దేవుడు ఎవ్వరూ కోరుకోరు. మీకు ఉంటేనే మాకు పెట్టండి, మేము కలిగించినప్పుడే మీరు మాకు మర్చిపోకుండా మాకు పెట్టండి అంటారు. అంతే కదా, మనం పిల్లలకమైనా అంతే కదా. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు మనకు లేకున్నా పిల్లలకు పెట్టేటట్టు అమ్మ కూడా మనకు అన్ని సమకూర్చిన తర్వాతనే ఆ తల్లి మన వద్ద పండుగ చేయించుకొని ఆమె సంతోషం ఉంటుంది, మనం సంతోషం ఉంటాం. కానీ ఇప్పుడు చూడండి, మీరు అప్పు చేసి పండుగలు చేసిండ్రు అనుకోండి, అమ్మవారు సంతోషంగానే ఉంటుంది, ఆమె పండుగ చేయించుకున్నది హ్యాపీగా ఉంటుంది, ఆమెను తిరిగి అడుగుతామా? అడగలేము. ఈ పండుగలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వచ్చిండ్రు పండుగలు చేసిండ్రు, వాళ్ళు కూడా ఏదో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది విగ్రహాలు పెడుతున్నారు ఇంట్లో. అది కూడా ఇంట్లో విగ్రహాలు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఇది మళ్ళీ చెప్పనవసరమే లేదు. ఎందుకంటే యజమాని బొటనవేలు సైజు ఉన్న విగ్రహాలు మాత్రమే ఇంట్లో. మనకు ఎల్లమ్మవి బాండువలు ఉంటాయి, కొంతమంది గురిగి రూపంలో, కొంతమంది గోడకు ఉంటాయి, కొంతమంది చెక్కకు పెట్టుకుంటారు. కానీ విగ్రహాలు ఎప్పుడు మనం ఇంట్లో పెట్టుకోకూడదు. పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలి. నాకు నిన్న ఒక ఆమె ఫోన్ చేసిందనమాట, మా ఇంట్లో పెద్దగా ఉంది స్వామి విగ్రహము, నేను రోజు పూజ చేస్తా అంటారు. అలా అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉంటే మనము చాలా రోజు ధూపదీప నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారికి అభిషేకము అర్చన చేయాలి. అంటే పెట్టుకోకూడదు. అంటే మీరు ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవద్దు కదా అంటే వాళ్ళుండి మాకు ఒగ్గాయననే తెచ్చిచ్చిండు విగ్రహము పెట్టుకోవచ్చు ఏం కాదన్నారు. కానీ తర్వాత ఇప్పుడు ఆమెకి ఏం బాగలేదంట. అసలు అంత పెద్ద ఆ విగ్రహం పెట్టుకున్న తర్వాత కూడా
మంచిగా అంటే కొంతమంది అందరి ఇండ్లు ఒకేలాగా ఉండవు గదా! కొంతమంది అంటే కొంతమంది ఇండ్లు మంచిగుండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అంటే నాన్ వెజ్ తినకుండా, మందు తాగకుండా ఉంటారు. ఆ ఇంట్లో ఎప్పుడు పూజలు అవన్నీ నడుస్తుంటాయి సరిపోతాయి. కొంతమంది ఇంట్లో అంత ఉండవు గదా! ఏదో ఇంట్లో ఆడవాళ్ళు చేస్తుంటారు, మగవాళ్ళు తాగుతుంటారు, చేస్తుంటారు, వీళ్ళు పనులు చేయరు. ఇట్లా నడుస్తుంటది కాబట్టి విగ్రహాలు ఎప్పుడు పెట్టుకోకూడదు. చిన్న విగ్రహం మన ఎల్లమ్మ పండుగ ఎల్లమ్మ గాని వీళ్ళందరూ బాండవ రూపంలోనే ఉంటారు. అంటే మన కుండ పైననే నాగుపాములు, గవ్వలు ఇట్లా ఉంటాయి. కొంతమంది చెక్కకుంటాయి. కొంతమంది గోడకు ఫోటో అంటే గోడకే ఉంటదనమాట అచ్చులాగా. ఇట్లా ఈ విధంగానే ఉంటాయి గానీ, ఈ మధ్య విగ్రహాలు గూడంగా పెడుతున్నారు. అదేందో మళ్ళా నాకు గూడంగా అర్థం విగ్రహాలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు సెపరేట్ గుడి నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన. సెపరేట్ గుడి ఉంది అంటేనే విగ్రహాల్లో, యంత్రాల్లో ఇవి మాత్రమే పెట్టుకోవాలి. లేకపోతే పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరు ఇవే కంప్లైంట్స్ చెప్తున్నారు. ఇట్లా ఉంది అంటే వాళ్ళని అడగడం అంటే ఈ విధంగా ఉందంటే అవును మా ఇంట్లో ఈ విధంగానే ఉంది. అందుకే ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను ఈ దేవునమ్మలకు కూడా నేను మరీ చెప్తున్నా. మీరు వాళ్ళని బెదిరించకండి. వాళ్ళ స్తోమత కనుక్కోండి ఫస్టు. వాళ్ళ స్తోమత కనుక్కొని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకోండి. అయితే నేను చెప్పేది ఏంటిదంటే మీ సజెషను మీకు నిజంగా అమ్మవారు కళలోన పండుగ చేయండి అని వచ్చి చెప్తుంటే మీరు కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే నిజంగా మీకు అమ్మవారు మీకు నిజంగా మీతోటి పండుగ చేసుకోవాలంటే ఆ తల్లి మీకు డబ్బులు ఎక్కడైనా ఆగిపోతే అవి రప్పిస్తుంది. మీకు అంటే మీరు చేసే పనిలోనే మీకు సక్సెస్ చేస్తుంది. అంటే ఏదో విధంగా డబ్బులు వచ్చేలా చేస్తుంది. మీ వ్యాపారాలు మంచిగా జరిగేలా చేస్తుంది. అప్పుడు ఆ తల్లి మీ ఎంబడి పడుతుంది. అంటే మీకు కంగారు లేపుతుంది. పోయి అడుగు ఎక్కడైనా అడుగు మీరేం చేస్తారంటే ఏదో ఇట్లా రాగానే పోయి అడుగుతుంటారు. ఎప్పుడు అట్లా పోకండి. అట్లా పోయిందంటే మీకు అక్కడ లేనివన్నీ వెళ్తుంటాయి. నేనే చెప్తున్నా కదా, మీరు పోయిరంటే ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్లు చెప్తుంటారు. భక్తులను చూస్తే అయిపోయి ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎవరిని నమ్మడానికి లేదు. మీ అంటే కొందరిని ఈ మధ్య ఏమైందంటే సోషల్ మీడియాలో చాలా పూజలు, అమ్మవారికి పూజలు, కుంకుమలు, పసుపులు ఇవన్నీ చేసి వీళ్ళు చాలా పూజలు చేస్తున్నారు. ఇవన్నీ ఆడంబరాని కోసమే కానీ అసలు ఆ పూజలే కావు. మనం నిష్టతోటి భక్తితోటి 2 చేతులు జోడించి అమ్మవారిని మొక్కుతేనే అమ్మవారు కరుణిస్తుంది. ఏదో అమ్మవారికి ఇది అంటారు కదా, బండారిష్టమని బండారు నింపడము ఇవన్నీ చేయడము అంటే తీరుగా వేయాలి. అసలు అమ్మవారు కనపడకుండా కూడా వేస్తున్నారు అంటే అట్లా అయిపోయిందనమాట. అందుకే నమ్మకండి. ఎవరిని నమ్మాలో మీరే తెలుసుకోండి. మీరు కూడా మీకు అంటే మీ పరిస్థితిని చూసి అమ్మవారికి ఆజ్ఞ తీసుకోండి. అమ్మవారు వద్ద అమ్మ మాకు ఇలా ఉంది, మాకు మంచి జరుగుతూనే నీ పండుగ చేస్తాం, లేకపోతే మేము చెయ్యము. మేము ఇబ్బందిలో ఉండి నీ పండుగ చేయాలనుకుంటే నువ్వు మా ఇంటికి రాకున్నా పర్వాలేదు. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు దయ్యాలు అయితే అడుగుతాయి నువ్వు ఏమన్నా చేయరా నాకైతే కడుపు నింపని దయ్యాలు అడుగుతాయి. కానీ దేవుళ్ళు అలా అడగరు. దేవతలు ఎప్పుడు అట్లా అడగరు. ముందు మనకు పెట్టిన తర్వాతనే మన వద్ద పెట్టించుకోవాలని చూస్తారు. అందుకే నువ్వు రాకున్నా పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిపో. కానీ మేమైతే మా పరిస్థితి బాగలేదు, మేము అప్పులైతే చేయలేము అని మీరు అమ్మవారి వద్ద మాట తీసుకొని మీరు పండుగ చేస్తాని అమ్మవారి వద్ద మాట ఇవ్వండి. మీకు అంత మంచిగా అది సంవత్సరమైనా సరే 2 సంవత్సరాలు. ఎందుకంటే అమ్మకు చెప్పేసినాం. ఇంకా మీ జోలికి రాదు, మీ ఇబ్బందులు పెట్టదు. మీకు కలిసి వచ్చిన తర్వాతనే మీకు మళ్ళీ ఎంబడబడుతుంది. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.